మీకు తెలుసా అను ఫాంట్స్ స్టైల్‌ని, షేప్‌ని మీకు నచ్చిన ఫాంట్‌ని సింగిల్ క్లిక్‌లో మీకు నచ్చిన విధంగా షేప్స్‌ని చేంజ్ చేసుకోవచ్చని. అది మొబైల్‌లో. ఇప్పుడు చూడండి నేనెలా అంటా షేప్ మారుద్ది. అదే ఈ ట్రిక్స్‌ని మనం తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోని వాచ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టిప్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఏఐ టెక్ యాప్స్. టుడే టాపిక్ ఫోటో పే వెబ్సైట్ని యూజ్ చేసి మనకు నచ్చిన విధంగా టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే రెండు ఫాంట్స్ని యూజ్ చేసి ఒక ఫాంట్గా మిక్స్ చేసి టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, కస్టమ్ ఫాంట్ని ఎలా క్రియేట్ చేయాలి, కస్టమ్ టెక్స్ట్ని ఎలాగ రైట్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. ఇటువంటిది ఎప్పుడు కూడా ఫోటోషాప్లోను, అలాగే ల్యాప్టాప్లోను, లేకపోతే డెస్క్టాప్లోను, మ్యాక్లోను ఎక్కడొక్కడ క్రియేట్ చేస్తారు. కానీ మన మొబైల్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఇటువంటిది మీరు చూస్తుంటే నేను చూసాను, నాకు తెలుసు అని కామెంట్ చేయండి. నేను చూడలేదంటే ఇది లైక్ చేసి ఇది వర్త్ అని కామెంట్ చేయండి. స్టార్ట్ ఆఫ్ ఎపిసోడ్. ఫోటో పే లోగో ఎలా ఉంటుంది, ఎలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ క్యాన్వాస్ సైజుని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను క్రియేట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది, మొత్తం ఎలా ఓపెన్ అవుద్ది. నేను ఈ క్యాన్వా అనేది నేను ఇలాగ పైకి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం టెక్స్ట్ ఎలాగా అనేది క్రియేట్ చేసుకోవాలనేదే కదా చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ మనం ఒక టెక్స్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా ట్యాప్ చేస్తే వైట్ క్యాన్వా మీద ఇలా మన కీబోర్డ్ అనేది ఎనేబుల్ అవుద్ది. అప్పుడు మన తెలుగు కాబట్టి తెలుగులో మనం అమ్మ అని ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత తెలుగు అని ఇస్తే ఆ ఫౌండ్లో ఇక్కడ మనకి అనేక ఫాంట్ ఇవన్నీ వస్తాయి. మనం ఏదో ఒక ఫాంట్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు తెలుగులోకి వస్తుంది. ఇక్కడ 250 అని క్యాన్వాస్ సైజ్ ఇచ్చాను. ఇప్పుడు నేను అనేక ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. అనేక ఫాంట్ సెలెక్ట్ చేయగానే ఇలా వస్తుంది. ఏం ఇది అవ్వద్దు, మీడియం సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత బోల్డ్ సెలెక్ట్ చేయండి, కరెక్ట్గా వస్తుంది బోల్డ్. ఓకేనా? వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అను ఫాంట్ని తీసుకుందాం. అను ఫాంట్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం అను ఫాంట్ కన్వర్టెడ్ వస్తుంది బోల్డ్. ఓకేనా? వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అను ఫాంట్ని తీసుకుందాం. అను ఫాంట్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం అను ఫాంట్ కన్వర్టెడ్ టెక్స్ట్ కావాలి. దానికి ఏఐ టెక్ యాప్స్ అవసరం అవుద్ది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చి కూడా అమ్మ అని తెలుగులో టైప్ చేయండి, కాపీ చేయండి. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకొక న్యూ టెక్స్ట్ తీసుకోండి. ఇంకొక న్యూ టెక్స్ట్ తీసుకొని పేస్ట్ చేయండి. చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, సెలెక్ట్ చేసి లోకల్ ఫాంట్స్ లో లేవనుకోండి, ఇక్కడ యాడ్ లోడ్ ఫాంట్ అన్నది కదా, దీన్ని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ యాడ్ అవుతాయి. చూడండి, లోకల్ ఫాంట్స్ అన్నీ యాడ్ అయ్యాయి. లోకల్ ఫాంట్స్ గురించి తెలియాలంటే ఈ ఆల్ ఫాంట్స్ తీసేస్తే మన లోకల్లో ఏం యాడ్ చేసాం మొత్తం కనిపిస్తుంది. కానీ వైభవ వచ్చింది అనే ఫాంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. మనం చేసి దీనికి కూడా కొంచెం సైజ్ అనేది ఇద్దాం, 300 సైజు. ఇప్పుడు ఈ రెండు రకాల వేరు వేరు ఫాంట్స్ కదండి, వీటిని లేయర్ ఉంది కదా, లేయర్ మీద సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ అని ఆప్షన్ ఉంది కదా, దాన్ని మనకి సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు షేప్ అని ఉంటుంది. చేస్తే ఇవ్వండి మీకు యాక్చువల్గా సిస్టంలో చేస్తే వేరే ప్రాసెస్ ఉంటుంది. అది దానికి యాక్చువల్గా మొబైల్ సపోర్ట్ చేయదు అనమాట. అది ఇప్పుడు మీకు చూపించాలని దీని షేప్ తీసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఓకే, ఇలా ఉండేటప్పుడు చేసి రైట్ క్లిక్ చేస్తే సిస్టంలో వస్తుంది, కానీ ఇక్కడ అలా సపోర్ట్ చేయదు అనమాట. ఈ ఆప్షనే కరెక్ట్గా వర్క్ అవుద్ది. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత లేయర్లోకి వచ్చిన తర్వాత టెక్స్ట్కి వచ్చిన తర్వాత కన్వర్ట్ షేప్. ఇక్కడ షేప్స్ వచ్చాయి చూసారా? ఆ షేప్ని మనం డ్రా చేయాలంటే ఇక్కడ చూడండి, యారో ఇది మనకి కర్సర్ ఉంది కదా,
కర్సర్ మనం లాంగ్ ప్రెస్ చేస్తే పాత్ సెలక్షన్, డైరెక్ట్ సెలక్షన్ వస్తుంది. పాత్ సెలక్షన్ ముందు చెప్తాను చూడండి. పాత్ సెలక్షన్ అంటే ఈ కొమ్ముని ఇలా లాగితే వచ్చేస్తుంది, ఓకేనా? లేదా ఇవన్నీ ఈ ముక్కని ఇలా తీస్తే అలా వచ్చేస్తుంది పాత్ సెలక్షన్. డైరెక్ట్ సెలక్షన్ అంటే ఈ ఇప్పుడు ఉంది కదండి, ఈ ఒత్తిని ఇలా లాగాలంటే చూడండి, ఈ ఒత్తిని ఇలా లాగొచ్చు, ఇలా ఇలా మనకు డైరెక్ట్ సెలక్షన్ అంటే ఇలా షేప్, ఓకేనా? ఈ షేప్ని ఎలాగవ్వచ్చు. సింగిల్ కూడా మనం ఎడిట్ చేయొచ్చు కర్సర్ని. పాత్ అంటే ఒక షేప్ని అటు ఇటు మూవ్ చేయొచ్చు, కానీ డైరెక్ట్ సెలక్షన్ అంటే మొత్తం ఈ ఎవ్రీ వన్ షేప్ని కూడా మనం ప్రతి డాట్ను కూడా ఇలా చేయొచ్చు, ఓకేనా? మళ్ళీ ఇంకొక దాని మీద ఎలా క్లిక్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ వస్తాయి కదా, ఈ లేయర్స్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ బాక్సెస్ లో ఉన్నాయి కదా, ఇది అను ఫాంట్స్ సంబంధించిన లేయర్ అనమాట. దీన్ని మనం క్లిక్ చేస్తే అను ఫాంట్స్ చూడండి. ఇప్పుడు మనం డైరెక్ట్ సెలెక్ట్ పాత్ మీద ఉన్నాం కాబట్టి మనం క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఎలాగంటే ఇది వచ్చేస్తుంది, ఎలాగంటే ఇది కూడా వస్తుంది చూడండి, వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వచ్చి అమ్మ అనే ఆప్షన్ నార్మల్ తెలుగు ఫాంట్కి వచ్చి డైరెక్ట్ పాత్ సెలెక్ట్ చేద్దాం. చూసారా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫాంట్కి వచ్చి అను ఫాంట్కి వచ్చి మీరు ఇంకా టైం స్పెండ్ చేయలే, టైం మాత్రం స్పెండ్ చేయకపోతే ఇది అనేది కరెక్ట్గా రాదు. నేను ఓన్లీ బేసిక్ ఎలాగ వాడాలి టూల్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బేసిక్గా మొత్తం మీరు చేయవలసిన అది డిపెండెన్సీ మీ మీద ఉంటుంది. ఇప్పుడు ఒత్తిడి లాగేటప్పుడు ఇది ఉండిపోతుంది కదా ఈ డాట్ అనేది, అది కూడా ఉండకుండా ఎలా లాగాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బాగా జూమ్ చేసుకోండి, జూమ్ చేసుకొని ఇలా మూవ్ అయింది కదా, మూవ్ అయిన తర్వాత వదిలేసేయండి. ఇప్పుడు ఈ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి దీన్ని ఇప్పుడు లాగండి, లాగితే ఇది నార్మల్ది వచ్చేస్తుంది ఇక్కడికి ఇలా. మళ్ళీ సేమ్ చేసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ 1-2 సార్లు చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇది అర్థం అవుద్ది. వన్స్ అర్థం అయితే మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు టెక్స్ట్లో, ఓకేనా? ఇప్పుడు మనం అను ఫాంట్ని ఇంకొక విధంగా కూడా ఇప్పుడు నార్మల్ ఫాంట్కి వద్దాం. వచ్చిన తర్వాత డైరెక్ట్ సెలక్షన్ క్లిక్ చేసుకొని ఇవ్వండి, చూడండి జూమ్ చేసుకోండి, ఇలాగ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడెక్కడ బ్లూ కలర్లో డాట్స్ వచ్చాయి కదా, ఈ బ్లూ కలర్ డాట్ని మీరు ఎలాగంటే మొత్తం పాత్ కదులుతుంది అనమాట, లాస్ట్ పాత్. ఇది యాక్చువల్గా సిస్టంలో అయితే అప్ యారో, డౌన్ యారో, సైడ్ యారో యూజ్ చేస్తాము, కానీ ఇందులో మాత్రం ఇలా యూజ్ చేస్తాం అనమాట. మీరు క్రిస్టల్ క్లియర్గా వన్స్ చూసి ట్రై చేయండి, కన్ఫర్మ్గా ట్రై చేస్తే రాందంటే ఏదో ఉండదు, ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి మీకు శాంపుల్కి జూమ్ బాగా చేస్తాను చూడండి. ఇక్కడ బాగా గమనించండి. ఇప్పుడు నేను ఇలా వచ్చి ఇలా ఇస్తాను చూడండి. ఇక్కడ 2 బ్లూస్ వచ్చాయి, 2 బ్లూస్ వచ్చి ఒక వైట్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక బ్లూ నొట్టుకొని లాగితే మొత్తం ఒకేలాగా వస్తుంది చూడండి. ఒకే స్ట్రైజ్లో మీకు సిస్టంలో వచ్చినట్టు వస్తుంది. 2 బ్లూస్ వస్తేనే ఒకే ప్లేస్లో 2 బ్లూస్ రావాలి, ఆపోజిట్ 2 కూడా కింద పైన, అప్పుడు మాత్రం స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ వైట్ ఇలా ఉంటే ఇప్పుడు ఏటవుద్ది అంటే ఇప్పుడు చూడండి మామూలుగా సెలెక్ట్ చేస్తాను చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇలా వైట్ ఉంటే వైట్ పట్టుకొని లాగితే ఒక యారో మాత్రం వస్తుంది, డౌన్ యారో డౌన్, అప్ అయితే అప్ వస్తుంది. ఇప్పుడు 2 సైడ్లు బ్లూ ఉంటే సమాంతరంగా వస్తుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు వస్తుంది, అది సిస్టంలో అయితే ఎలా వస్తుంది అంటే మనం అప్ యారో డౌన్ యారో పట్టగానే వస్తుంది అనమాట. ఇక్కడ బ్లూస్ 2 ఉంటే మాత్రం వస్తుంది. నేను ఇది 1 మంత్ నుంచి ట్రై చేస్తాను ఈ ఆప్షన్ తెలుసుకోవడానికి. దీన్ని చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా రీసెర్చ్ చేసి చేస్తాను. ఇది మీరు కావాలనుకుంటే అది అబద్ధం, కానీ మీకు చెప్పినప్పుడు నేను ఏదో క్లమ్జీగా అర్థం అయ్యి అవనట్టుగా ఉండొచ్చు,
కానీ మీరు వన్స్ ట్రై చేస్తే వావ్ అంటారు అన్నమాట. ఎందుకంటే మీరు ట్రై చేయండి, చేస్తే ఒక రకమైన ఫాంట్ని క్రియేట్ చేయొచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇలాగే ఇప్పుడు వేస్తాను చూడండి. ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్ లాగుతా చూడండి ఎలా మూవ్ అవుతుంది. మొత్తం 0 మూవ్ అవుతాను చూసారా. అదే నేను సింగిల్ వైట్ డాట్ని లాగుతా చూడండి ఎలా మూవ్ అవుతుందో. ఎలా ఇట్లా అయితే ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కాబట్టి బ్లూ డాట్స్ మాత్రం క్లిక్ అయితే వస్తుంది. సెలెక్ట్ చేయకపోతే చూడండి రాదు. మీకు నచ్చిన షేప్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు, నచ్చిన విధంగా మార్పింగ్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ అనే కాదు, ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఫాంట్ ఇస్తాను ఏదో ఒకటి. దీనికి కూడా ఇంగ్లీష్ ఫాంట్ కూడా మనం ఇలాగే లేయరు, టెక్స్ట్, కన్వర్ట్ షేప్ కాబట్టి ఏదానికి సెలెక్ట్ అయితే చూసారా బ్లూ వచ్చింది, దానికి త్వరలి. ఇప్పుడు మనం పాత్ అనేది సెలెక్ట్ చేసుకుంటా, డైరెక్ట్ సెలెక్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి మారిందా. ఇలా ఇంగ్లీష్ ఫాంట్ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్గా క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే, కానీ మొబైల్లో ఇంకా ఈజీగా క్రియేట్ చేసే వే ఒకటి ఉంది, అది కూడా టెస్ట్ చేస్తాను. ఫర్దర్గా మీకు ఇంకొక వీడియోతో కలుస్తా. జై హింద్, జై భారత్.